బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు విలువలతో కూడిన విద్యను అందించాలని తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల రాజేష్, తాండ్వా షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ ఎస్ లావరాజు స్పష్టం చేశారు. తుని పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఆర్కా ఇంగ్లీష్ మీడియం స్కూల్ను సోమవారం టీడీపీ నేతలు యనమల రాజేష్, ఎస్ లావరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన అందించాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించడం ద్వారా శ్రీ ఆర్కా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రగతిని సాధించాలన్నారు. స్కూల్ అభివృద్ధికి తాము అన్ని విధాలా సహకరిస్తామని నేతలు భరోసా ఇచ్చారు. శ్రీ ఆర్కా ఇంగ్లీష్ మీడియం స్కూల్ చైర్మన్ అరుణ రామనాగేంద్ర మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు ఆధునిక సదుపాయాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ క్లాసులు అందుబాటులో ఉంటాయన్నారు. గ్రామీణ విద్యార్థులకు తమ స్కూల్ ఫీజులు అందుబాటులోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ JNTU ప్రొఫెసర్ దీక్షితులు, తెలుగుదేశం నాయకులు రామచంద్రరాజు, మళ్ల గణేష్, అంకంరెడ్డి నానాబాయ్, లంక సునీల్, టి రామకృష్ణ, డాక్టర్ CH చిన్నబాబు, స్వామినాయుడు, స్కూల్ డైరెక్టర్స్ రామ్జీ, వెంకట్ కిరణ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క స్కూలు మన తుని పట్టణంలో ప్రారంభించడం చాలా సంతోషం. ఎందుకంటే మాకు తుని అభివృద్ధి చెందడానికి రకరకాల ఇన్స్టిట్యూట్స్ తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ ఆర్కే మేనేజ్మెంట్ వారు మా తునిలో మళ్ళీ ప్రత్యేకంగా ఒక స్కూల్ పెట్టడం, అందులో కూడా సెంట్రల్ AC పెడుతున్నారు. అందరూ పిల్లల్ని బాగా చదివించుకోండి. భవిష్యత్తులో మళ్ళీ మేము వస్తాం సార్, మంచి పేరు తీసుకురావాలి. ఎందుకంటే మా చేతుల మీద ఓపెన్ చేశారు కాబట్టి స్కూల్కి మంచి పేరు రావాలి, మీరు బాగుండాలి, అలాగే మా పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మంచి స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.